నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 22 ఏప్రిల్ 2026 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, బలా రాయల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న రాజస్థాన్. నెక్స్ట్, ఛాంపియన్ల పోరు ముంబై వర్సెస్ చెన్నై. నెక్స్ట్, ఫీఫా మహిళల ఫుట్బాల్ అభివృద్ధి జాబితాలో భారత మహిళల ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫీఫా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్కు చోటు దక్కింది. భారత్తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, స్కాట్లాండ్, కెనడా, మెక్సికో, ఫిన్లాండ్, ఘనా, జోర్దాన్, లిథువేనియా, పర్గ్వే దేశాల ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. నెక్స్ట్, భారత్కు 3 రజతాలు, ఒక కాంస్యం జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో. నెక్స్ట్, సిరీస్ దక్షిణాఫ్రికాదే, 3వ టీ20లోనూ భారత్ పరాజయం. నెక్స్ట్, జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫారసు అమలుకు అనర్హం, వాటి ఆధారంగా చర్యలొద్దు, కేసీఆర్, హరీష్ సహా పిటిషనర్లకు ఊరట. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షమేమీ కాదు, వాస్తవాలను తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పాల్సిందే హైకోర్టు తీర్పు. నెక్స్ట్, ఎక్కడి బస్సులు అక్కడే, రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఆర్టీసీ సమ్మె ప్రశాంతం. నెక్స్ట్, దాడుల నిరవధిక విరమణ, యుద్ధం ముగింపునకు ఏకాభిప్రాయంతో రావాలి, అందుకు ఇరాన్ నేతలకు సమయమిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. అప్పటిదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ, అయినా తగ్గని ఉద్రిక్తతలు. హార్మజ్లో 3 నౌకలపై ఐఆర్జేసీ కాల్పులు, వాటిలో ఒకటి గుజరాత్కు వస్తున్నది. మలివిడత చర్చలపై రాని స్పష్టత. నెక్స్ట్, ఎమ్మెల్సీ నామినేషన్లపై నిర్ణయానికి గవర్నర్కు జూలై వరకు సమయం. అటార్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు అనుమతి. నెక్స్ట్, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లిసాగిల్. నెక్స్ట్ పాయింట్, చల్లగా రోగాలు దండిగా, పానీయాల్లో ఐసులు వేసి తాగితే అంతే, రోడ్డు పక్కన వాడేదంతా నాన్ ఎడిబుల్లే, వేసవిలో చాలా జాగ్రత్త అవసరం. నెక్స్ట్, ఏపీ సీఎం చంద్రబాబు గారి జీవితం ఆధారంగా సినిమా దర్శకుడు భాన్ శంకర్ వెల్లడి. నెక్స్ట్, ఇక పక్కాగా కుక్కల లెక్కలు, దేశంలో తొలిసారిగా తెలంగాణలో వాటి సమగ్ర గణన, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు. ఇంటింటికి తిరిగి శునకాల వివరాలు సేకరిస్తున్న పిఎస్సీలు. నెక్స్ట్, యాచకులు, పేదలు, సంచార జాతుల పిల్లలే వారి టార్గెట్, ఎత్తుకెళ్లి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠా, 3 అరెస్టు చేసిన ఏపీ పోలీసులు. నెక్స్ట్, 25న మునీరాబాద్లో కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ. నెక్స్ట్, అంతర్జాతీయ బియ్యం హబ్గా తెలంగాణ, ఇందుకోసం ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాల సాగు కీలకం, వరిని కాపాడుతూనే పంటల మార్పిడి పెంచాలని, ఎగుమతుల విధానంపై ప్రభుత్వానికి అగ్రివర్సిటీ నివేదిక. నెక్స్ట్, కులగణన సర్వే వివరాలు విశ్వసనీయమే, భూములు ఆదాయ వివరాలు తేడాలు ఉండొచ్చు, నిపుణుల అధ్యయన కమిటీ వెల్లడి. 11,96,482 మంది తమకు ఏ కులం లేదన్నారు స్పష్టీకరణ. నెక్స్ట్, చార్ధామ్లో డిజిటల్ ఉపవాసం, భక్తులకు ప్రధాని మోదీ పిలుపు. కేదార్నాథ్లో దర్శనాలు షురు. నెక్స్ట్, ప్రజలే దేవుళ్లుగా నిర్ణయాలు తీసుకోండి, నిరంతరం అభ్యాసంతోనే రాణింపు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రధాని మోదీ లేఖ. ఖర్గేకు ఈసీ నోటీసులు, ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఉగ్రవాది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి నోటీసులు పంపింది. నెక్స్ట్, నేడే హైటెన్షన్ పోలింగ్ సిద్ధమైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, మెత్తబడినట్లేనా ఉచ్చు బిగిస్తున్నట్ట, ట్రంప్ కాల్పుల విరమణ వెనక. నెక్స్ట్, ఇరాన్లో ఎవరి మాట చెల్లుతుంది, సైనిక రాజకీయ నేతల సంఘర్షణ. హైదరాబాద్లో రెడ్వుడ్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రం.
నెక్స్ట్ పాయింట్, మణిపూర్లో కొనసాగుతున్న బందులు. 12 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం. నెక్స్ట్, రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసులో తీర్పు వాయిదా వేసిన యూపీ కోర్టు. నెక్స్ట్, చైనా సాయంతో త్వరలో అంతరిక్షంలోకి పాక్ వ్యోమగాములు. నెక్స్ట్, ఫిన్లాండ్లో 98% ప్రభుత్వ పాఠశాలలే. ఆ దేశంలో పర్యటిస్తున్న రాష్ట్ర టీచర్ల బృందం. నిన్నటి అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాము. ఫస్ట్, 73 రాజ్యాంగ సవరణ ఏ అంశానికి సంబంధించినది? పంచాయతీరాజ్ వ్యవస్థ. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమానికి పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్. మళ్ళీ ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలరా? చూద్దాం. ఫస్ట్, భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఇది జేఎల్కి సంబంధించిన జనరల్ స్టడీస్ టాపిక్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను ఎవరు ప్రవేశపెట్టారు? థర్డ్, సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలరా? చూద్దాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చెప్పగలిగితే. ఆ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.